హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు పప్పు నానబెట్టే అవసరం లేకుండా అనమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1 కప్పు గోధుమ రవ్వ అండి, తెల్ల గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు, 1/2 కప్పు అటుకులు, ఉప్పు, 2 ఉల్లిపాయలు చిన్న సైజు, కరివేపాకు సన్నగా చాప్ చేసినవి, వంట సోడా, జీలకర్ర అండ్ 1 బంగాళదుంప, 1 ఇంచు అల్లం తురుము, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. ముందుగా మనం గోధుమ రవ్వని అలాగే అటుకులని మిక్సీ వేసుకోవాలండి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారా? ఇలా మిక్సీ పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మనం 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ సరిపోకపోతే మీరు కొంచెం 2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ చిలకరించుకోవచ్చు, కానీ పెరుగు మాత్రం ఎక్స్ట్రా వేయద్దు. పెరుగు కూడా మరీ పులుపుది కానీ తీపిది కానీ వాడకూడదు. సరిపడా ఉన్న పులుపు మాత్రమే తీసుకోవాలి, మరీ పులుపుది తీసుకోకూడదు. బాగా కలిపేసుకొని పెరుగు రవ్వ అంతా కూడా నానుతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత పిండి చూసారా? మొత్తం నాని కొంచెం గట్టిగా అయింది కదండి. ఒక 2 స్పూన్స్ వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. ముందుగా నేను ఆలు కూడా చూపించాను కదండి. ఇంగ్రీడియంట్స్లో ఆలు ఉడకబెట్టేసి ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా మనకి మిక్స్ అవుతుంది. ఆలు వేయటం వల్ల గుల్లగా సాఫ్ట్గా వస్తాయండి. 1 ఆలు మాత్రం సరిపోతుంది, మీడియం సైజు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. నేను ఇందులో కొబ్బరి చట్నీ నేను ఏ విధంగా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బంగాళదుంప బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. తర్వాత ఆనియన్స్, తురిమిన అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, వంట సోడా ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని మనకి గారెలకి ఏ ఉండైతే కన్సిస్టెన్సీ మనకి అవసరమో అంతవరకు కలుపుకొని వాటర్ చిలకరించుకుంటూ పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. క్రిస్పీగా కూడా ఉంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి లోపల. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడే వడలు వేసేసుకోవడమే. చూసారా ఎంతో, కానీ చాలా సాఫ్ట్గా మనకి అచ్చం మినపగారెలానే ఉంటాయి, కానీ మినపగారెలు కాదు. చూసారా? ఇలా హ్యాండ్మేడ్ చేసే వాళ్ళు అయితే చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళకైతే ఇలా టీ స్టెయినర్ కానీ పాలు కవరు, ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి, దాని మీద కూడా చేసుకోవచ్చు. ఇదైతే మనకి అందులో డ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చేతి మీద పడకుండా కొత్త వాళ్ళ కోసం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకుంటే బాండీలో మూకిట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెలు చేసి వేసేసుకోవడమే. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేను చూపించిన విధంగా కొన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని గారెల్లా ఒత్తుకొని ఆయిల్లో వదులుకోవాలండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే స్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ చేసేస్తే సరిపోతుందండి. వేసిన వెంటనే మనం గరిటె పెట్టి కదపకూడదు. 1 నిమిషం వదిలేస్తే అవే పైకి తేలిపోతాయి. చూసారా ఎంత ఈజీగా పైకి వచ్చేసాయో కింద అంటుకోకుండా. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు పెరుగు ఎక్కువ ఈ పలచనైతే 1 స్పూన్ వరిపిండి వేసుకొని కలుపుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంతో ఈజీగా అయిపోయిందో బ్రేక్ఫాస్ట్. మనకి ఒక 20 మినిట్స్లో మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది.
చూసారా, ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చట్నీ చేయడం చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు శనగపప్పు వేసుకొని పచ్చిమిర్చి తగినంత స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత 2 ఎల్లుల్లిపాయ రేఖలు, అలాగే కొద్దిగంత ఉప్పు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవడమేనండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకుంటాను నేనైతే. తాలింపు పెట్టాల్సిన అవసరం ఉండదు, కానీ పెట్టుకోండి. అది ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట, టేస్ట్ అనేది. ఒక గిన్నెలోకి తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు అంటే ఏం లేదండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 ఎండుమిర్చి, కొంచెం అంత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే తెలుస్తుంది. చూడండి ఎంతో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో. మనకి ఇవి హాట్ బాక్స్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. గాలి తగిలేలా ఉంచితే బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. టేస్టీ అయిన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ గారెలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ